హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మోసకారి అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒకానొక దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక్కతే కూతురు. ఆ పిల్ల చాలా అందగత్తె. అందుచేత అనేక మంది యువకులు వచ్చి ఆమెను మాకిమ్మంటే మాకిమ్మని రాజును వేధించుకు తినేవారు. రాజుగారు తెలివితేటల్లో ఉద్దండుడు. అందువల్ల ఆయన ఎవరిని మోసగించలేరు. అందుచేత తన కుమార్తెకు వరుణ్ణి నిర్ణయించడానికి ఆయన ఒక ఆలోచన చేశాడు. నన్ను మోసపుచ్చిన వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేసి నా అర్ధరాజ్యం కూడా కట్టబెడతాను అని ఆయన తన రాజ్యమంతటా చాటింపు వేయించాడు. రాజుగారిని మోసగించడానికి ప్రయత్నించి ఓడిపోయిన వారికి కొరడా దెబ్బలు. రాజుగారు చాలా గడుసువాడు. ఆయన్ని మోసగించలేకపోతే కొరడా దెబ్బలు తినాలి. అయినప్పటికీ అందగత్తె అయిన రాజకుమార్తెను పెళ్లాడాలన్న ఆశతో చాలామంది యువకులు వచ్చి రాజుగారిని మోసగించలేక కొరడా దెబ్బలు తిని వెళ్ళిపోయారు. ఆ నగరంలోనే ఒక ధనికుడున్నాడు. ఆయనకు 3 కొడుకులు. వాళ్ళలో పెద్దవాళ్ళిద్దరూ తెలివిగలవాళ్ళు. మూడోవాడు ఒట్టి చవటలా ఉండేవాడు. వాడు ఎన్నడూ ఏ పనికి అక్కరకు రాక అస్తమానం గోళ్లు గిల్లుకుంటూ ఒక మూల కూర్చునేవాడు. వాణ్ణి అందరూ బుద్ధుడు అని పిలిచేవారు. ధనికుడి పెద్ద కొడుకు ఒకనాడు తండ్రితో, నాన్న, రాజకుమార్తెను పెళ్లాడడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు, నేను కూడా ప్రయత్నిస్తాను అన్నాడు. వెళ్ళిరా నాయనా, ఈ ప్రయత్నించే వాళ్ళంతా నీకంటే తెలియగలవాళ్ళా ఏంటి అన్నాడు తండ్రి. పెద్దవాడు బయలుదేరి రాజుగారి ఇంటికి వెళ్ళాడు. తాను వచ్చిన పని తెలియజేసి రాజుగారి దర్శనం కోరాడు. భటులు వాణ్ణి రాజుగారుండే గదికి తీసుకెళ్లారు. వాడు రాజుగారికి నమస్కారం చేస్తూ కిటికీ గుండా బయటికి చూసి, ఆ కనిపించే 3 బాతులు ఎంత అందంగా ఉన్నాయో అన్నాడు ఆశ్చర్యంగా. నీ తెలివితేటలు తగలడ్డట్టే ఉన్నాయి. చూడ్డానికి ఒక నల్లబాతు సరిపోదా? వీడిని తీసుకుపోయి కొరడా దెబ్బలు కొట్టి పంపేయండి అన్నాడు రాజు. భటులు వాణ్ణి కొరడాతో కొట్టారు. పెద్దవాడు దెబ్బలు తిని ఇంటికి రాగానే రెండోవాడికి కూడా అదే బుద్ధి పుట్టింది. వాడు కూడా తండ్రి అనుమతి పొంది రాజుగారి దర్శనానికి వెళ్ళాడు. వాడు వచ్చిన పని తెలియగానే రాజుగారు వాణ్ణి గదిలోకి పంపారు. వాడు కూడా కిటికీలోంచి బయటికి తీసి, అదేంటి, ఆ చెట్టు మీద కూర్చున్న కాకి వీపు మీద 3 తెల్లటి చారలున్నాయి అన్నాడు. కాకి వీపున చారలు అబద్ధము, నీ వీపున వాతలు నిజము. వాణ్ణి తీసుకుపోయి కొరడాతో కొట్టి పంపేయండి అన్నాడు రాజు. రెండోవాడు కూడా పరాభవం పొంది తిరిగి వచ్చాక మూడోవాడైన బుద్ధుడు తండ్రితో తాను వెళ్ళి రాజును మోసగించి రాజకుమార్తెను పెళ్లాడతానన్నాడు. గడుసు వాళ్ళైన నీ అన్నలకే చేత కాలేదు, నీ వల్ల అవుతుందా? అసలే నువ్వు బుద్ధ విగ్రహానివి అన్నాడు తండ్రి. కానీ బుద్ధుడు పట్టుబట్టాడు. సరే, నీకు అంత తొబలాటంగా ఉంటే వెళ్ళి కొరడా దెబ్బలు తినరాపో అన్నాడు తండ్రి. మూడోవాడు గోడ వంకిన వేలాడే మాసిపోయిన కుళాయి తీసి దులిపి చేత పట్టుకుని రాజుగారి ఇంటికి బయలుదేరాడు. దారిలో వాడికి ఒక అమ్మాయి నెత్తిన కుండల దొంతర్లు పేర్చి పెట్టుకుని కనిపించింది. ఏమమ్మీ, ఈ కుండలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అన్నాడు బుద్ధుడు. అమ్మడానికి నాయన అన్నదామె. బుద్ధుడు వాటి ఖరీదు అడిగాడు. కుండలమ్మే మనిషి 3 రూపాయలని చెప్పింది. నీకు 5 రూపాయలు ఇస్తాను, నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు బుద్ధుడు. ఆమె దానికి ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి రాజుగారి ఇంటి దాకా వెళ్ళారు. ఏం చేయాలో ఆమెకు బుద్ధుడు వివరంగా చెప్పాడు. ఇద్దరూ రాజుగారింటి బయట ఆగారు. బుద్ధుడు గట్టిగా, నేను అమ్మను, నాకు కావాలి, ఊరికే నన్ను పీడించకు అని అరవసాగాడు. ఈ కేకలు విని రాజుగారు బయటికి వచ్చారు. బుద్ధుణ్ణి చూసి, ఎందుకలా పొలికేకలు పెడుతున్నావు? అమ్మడానికి నీ దగ్గర ఏముంది అని అడిగాడు. ఈ కుళాయి మహారాజా, ఇది మాయల కుళాయి. దీన్ని నెత్తిన పెట్టుకుంటే ఎవరినైనా మోసగించవచ్చు అన్నాడు బుద్ధుడు. ఏది, ఎవరినైనా మోసగించు అన్నాడు రాజు. బుద్ధుడు కుళాయి నెత్తిన పెట్టుకొని అటూ ఇటూ చూసి కుండలమ్మే మనిషి దగ్గరికి వెళ్ళాడు. ఏయ్, నీ కుండలన్నీ పగలగొట్టు అన్నాడు. వెంటనే ఆ మనిషి తన నెత్తిన ఉన్న కుండలు ఒక్కొక్కటే తీసి నేలకేసి పగలగొట్టసాగింది. రాజు నిర్ఘాంతపోయాడు. అలాంటి కుళాయి ఇతరుల దగ్గర ఉండడం తనకు తన కుమార్తెకు అంత క్షేమం కాదనుకున్నాడు. ఆయన దాన్ని తనకు విక్రయించమన్నాడు. బుద్ధుడు చచ్చినా ఆ కుళాయిని అమ్మనని చెప్పాడు. రాజుగారు సంచిడి మొహరీలు ఇవ్వచూపాక వాడు బుర్రగోక్కొని, సరే ఇవ్వండి, ఎవరికో ఒకరికి దీన్ని ఎప్పటికైనా అమ్మేదే కదా అని అన్నాడు. తర్వాత వాడు రాజు కుళాయి ఇచ్చి మొహరీల సంచి తీసుకుని ఇంటికి వెళ్ళాడు.
ఆ డబ్బుతో వాడు గొప్ప దుస్తులు కొని వాటిని ధరించి మర్నాడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. తమ కుమార్తెనిచ్చి వివాహం చేయించండి అని అడిగాడు. రాజుగారికి ఏమనాలో తోచలేదు. కుళాయిలో మహిమ ఏమీ లేదని, వాడు తనని మోసగించాడని అప్పటికే ఆయన గ్రహించి ఉన్నాడు. చివరికి ఆయన, నువ్వు నన్ను మోసగించలేదు, రేపు ఉదయం మంత్రిని బలాత్కారంగా నా దగ్గరికి తీసుకురాగలిగితే అప్పుడు నువ్వు తెలివైన వాడివని నేను నమ్ముతాను అన్నాడు. చిత్తం అని బుద్ధుడు వెళ్ళిపోయాడు. మర్నాడు మంత్రి తన ఇంటినే ఉన్నాడు. ఇంటి చుట్టూ నౌకర్లను కాపలా పెట్టాడు. బుద్ధుడు అక్కడికి వచ్చినట్లయితే వాణ్ణి చాలా గట్టిగా కొట్టమని చెప్పాడు. ఈ లోపల బుద్ధుడు మారువేషం వేసుకున్నాడు. ఒక గోతం సంచిలో దూరి మంత్రిగారి ఇంటి సమీపానికి దొర్లుకుంటూ వచ్చాడు. భటులు ఆశ్చర్యంతో సంచిని సమీపించారు. ఏయ్, సంచిలో ఎవరు నువ్వు అని అడిగారు. మాట్లాడకండి అన్నాడు బుద్ధుడు. భటులు ఈ సంగతి మంత్రితో చెప్పారు. ఆయన హడావుడిగా బయటికి వచ్చి సంచిలో ఉన్న బుద్ధుణ్ణి ఎవర్రా నువ్వు అని గద్దించి అడిగాడు. మాట్లాడకండి, ఇది జ్ఞాన సంచి, నాకు అనేక విషయాలు చెబుతుంది అన్నాడు బుద్ధుడు తాపీగా. ఏది, అది చెప్పే సంగతుల్లో ఒకటి చెప్పు అన్నాడు మంత్రి. నిన్న రాజుగారిని మోసగించిన దుర్మార్గుడు మీ ఇంటిపైకి 17 మంది యోధులతో వచ్చి పడబోతున్నట్ట ఈ సంచి చెబుతోంది అన్నాడు బుద్ధుడు. మరి నేనేం చేయాలి అన్నాడు మంత్రి కంగారుగా. సంచినే అడగండి అన్నాడు బుద్ధుడు. మంత్రి సంచి విప్పి బుద్ధుని బయటికి రానిచ్చాడు. మంత్రి సంచిలో కూర్చొని నేనేం చేయాలి అని సంచిని అడిగాడు. ఇంతలోనే బుద్ధుడు సంచి మూతి బిగించి కట్టి మంత్రిని భుజాన వేసుకుని పోయి రాజుగారి ఎదుట పెట్టాడు. ఈ పరీక్షలో గెలిచావు, రేపు వచ్చి అంతఃపురంలో ఉన్న నా కుమార్తెను గుర్తించి పెళ్ళాడు, జ్ఞాపకం ఉంచుకో. నా కుమార్తెకు 80 మంది పరిచారికలు ఉన్నారు. వారిలో నా కుమార్తె ఎవరో నీకెవ్వరూ చూపించరు, నువ్వే గుర్తించాలి. ఒకవేళ నా కుమార్తెను గుర్తించలేకపోతే నీకు పెళ్లి లేకపోగా కోగల దెబ్బలు తప్పవు, తెలిసిందా అన్నాడు రాజు. ఆ మర్నాడు బుద్ధుడు ఒక సంచిలో ఎలకను ఒకదాన్ని వేసుకొని అంతఃపురానికి బయలుదేరి వెళ్ళాడు. వాడు వెళ్ళేసరికి 81 మంది కన్యలు అందరూ ఒకే రకంగా బట్టలు కట్టుకొని నగలు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. రాజుగారు కూడా అక్కడే ఉన్నారు. వీరిలో నా కుమార్తెను గుర్తించు అన్నాడు రాజు. బుద్ధుడు తన చేతిలోని సంచి విప్పి ఎలకను ఆ కన్యల మధ్యకు గిరాటు వేశాడు. కన్యలందరూ కెవ్వున అరిచి చిందరవందరగా అటూ ఇటూ పరిగెత్తారు. కానీ వారిలో ఒక్కతి మాత్రమే మూర్ఛపోయింది. వెంటనే మిగిలిన వాళ్ళు ఎలకను మరిచి మూర్ఛపోయిన కన్యకు ఉపచారాలు చేయసాగారు. బుద్ధుడికి పరమానందమైంది. వాడు నవ్వుతూ రాజుగారికేసి తిరిగి మూర్ఛపోయిన కన్యను చూపించి, ఈమె మీ కుమార్తె అన్నాడు. చేసేది లేక రాజుగారు మంచి ముహూర్తం చూసి తన కుమార్తెను బుద్ధుడికిచ్చి పెళ్లి చేశాడు. అర్ధరాజ్యం కూడా అతనికి దారపోశాడు. బుద్ధుడు అందరికంటే తానే తెలివిగలవాడిని అనిపించుకొని రాజకుమార్తెతో సుఖంగా కాపురం చేసి ఆ రాజ్యాన్ని కూడా పరిపాలించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.